హలో సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మూవీ చాలా పెద్ద సక్సెస్ అయింది. మీరే ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నారు? మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు మాకందరికీ అంటే యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ నేను మాకు ఒక్క విషయం క్లియర్ ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ మసాలా కమర్షియల్ సినిమా అయితే కాదు. యా ఓకే, అదొక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో కూడా అంటే పాటలు, కామెడీ, రొమాన్స్, లవ్ యాంగిల్ ఇవన్నీ ఏమి ఉండవు. సో స్ట్రైట్ టు ది పాయింట్, కానీ చాలా ఎంగేజింగ్గా ఎక్సైటింగ్గా తీయాలి సినిమా. అలాగే తీద్దాం. ఏ రకమైన కరప్షన్ లేకుండా, అంటే ఏ రకమైన దాన్ని ఆనెస్టీ మిస్ కాకుండా క్లోజర్ టు రియాలిటీ, బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సినిమాటిక్ ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఇట్లాంటి సినిమా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తారు అన్న నమ్మకం మీద తీసాం. సో ఈరోజు ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫీల్. అంటే ఐ థింక్ మేబీ ది ఫస్ట్ టైం అనుకుంటా మన తెలుగు సినిమాలలో ఎలాంటి పాటలు ఏమీ లేకుండా సంథింగ్ ఇంతకుముందు వచ్చాయి. ఇప్పుడు మా సేమ్ ప్రొడ్యూసర్ నిరంజన్ గారే తీశారు. గగనంలో పాటలు ఏమి ఉండవు, ఘాజీలో పాటలు చాలా తక్కువ, చాలా తక్కువ. మన తెలుగు సినిమా అంటేనే పక్క 5-6 సాంగ్స్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ నాగార్జున గారు మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ అలానే తీస్తారు, పక్క ఒక్క సాంగ్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదో ఐటమ్ సాంగ్ లైక్ మన కింగ్ గురించి ఏదైనా కొంచెం స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏవి లేవు, సాంగ్స్ ఏవి పెట్టలేదు. అంటే మీకేమనిపించింది? ఆ థాట్ ఎలా అనిపించింది? ఇట్ హ్యాస్ టు బీ క్లోజర్ టు రియాలిటీ. ఓకే. సో ఇలాంటివన్నీ కొన్ని అడిషనల్ ట్రాక్ సినిమాకి అవసరం లేకుండా పెట్టినప్పుడు, అంటే కమర్షియల్ పర్పసెస్ కోసం అని ఎక్కడో ఆనెస్టీ మిస్ అయిపోతుంది. యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ ఇట్స్ ఫేక్, రియాలిటీ పోతుంది. యూ స్టార్ట్ ఫీలింగ్ ఫేక్, ఇది నకిలీ సినిమా. ఇట్స్ ఎ మూవీ, ఇది ఒక మూవీ అనేది మళ్ళీ వాళ్ళ ఆ ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ, యూ సెడ్ ఇట్ రైట్లీ. యూ సెడ్ ఇట్ రైట్లీ. ఇట్స్ ఎ మూవీ అని అంటే ఒక 15-20 minutesలో when audience are completely, you transport them into your world. అవును, మీ సినిమా అంటే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళి పెట్టాలి అని అంటే కొన్నిసార్లు ఇట్లాంటి ట్రాపింగ్స్ నుంచి దూరం వెళ్ళిపోతే కొంచెం బెటర్గా అది అచీవ్ చేయగలం మనం. అవును, మీరు చేశారని నేను చెప్తాను. ఎందుకంటే చాలా మంది నేను చూశాను, నేను అనుకున్నాను తెలుగులో అంటే ఇంత పెద్దగా ఇలా కంప్లీట్గా రాలేదంట. నేను మూవీ మామూలు హిందీలో చూసాము, మనము అదర్ హాలీవుడ్ మూవీస్ చూసాము, సిరీస్ చూస్తాము. మళ్ళీ మూవీ నేమ్ కూడా చాలా పాష్ ఉంది, వైల్డ్ డాగ్. చెప్పుకోవడానికి కూడా లైక్ ఇప్పుడు మనం ఎవరికైనా చెప్తే మూవీకి వెళ్తున్నాం అంటే వైల్డ్ డాగ్, ఓకే హాలీవుడ్ మూవీయా, ఎవరు హీరో అని అడుగుతారు. నో ఇట్స్ ఎ టాలీవుడ్ వైల్డ్ డాగ్. ఓకే, అంటే అసలు ఆ వైల్డ్ డాగ్ అనే క్యాప్షన్ ఆ మూవీకి ఎవరు అంటే ఆ పేరు ఎలా వచ్చింది మీకు? వైల్డ్ డాగ్ అన్న టైటిల్ క్యారెక్టర్ని బట్టి వచ్చింది ఫస్ట్ మాకు. ఓకే, నాగార్జున గారిని చూస్తే అనిపించింది. అట్లని కాదు, అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈజ్ ఎ నో నాన్ సెన్స్ క్యారెక్టర్. ఓకే ఓకే, అంటే ఈజ్ ఏ వాట్ యు కాల్ ఇట్, ఈజ్ ఎ గుడ్ హస్బెండ్, గుడ్ ఫాదర్. ఓకే, ఆయన మంచి మనిషి, జెంటిల్మెన్, మంచి లీడర్. ఎట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు హిస్ డ్యూటీ ఆయన చాలా రూత్లెస్. ఓకే, దాంట్లో మాటలు, అరెస్ట్లు అట్లాంటివన్నీ ఏం లేకుండా ఈ స్ట్రైట్ గోస్ అండ్ ఎగ్జిక్యూట్స్ పీపుల్. మీరు చూపించారు. అది కాక కథ పరంగా కూడా జనరల్గా ఈ వైల్డ్ డాగ్ అంటే అడవి కుక్కలు. అడవి కుక్కలు అవి వేటాడడం స్టార్ట్ చేస్తే అది అసలు అది వేట అయిపోయేంత వరకు ఆపవు. మామూలుగా కొన్ని అడవి కుక్కలు పులిని, సింహాన్ని చంపినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. అదే అంటే అది ఒక అంటే ఈ సినిమా ఒక హంట్ కదా, వాడిని పట్టుకోవడానికి. సో ఇది కరెక్ట్ టైటిల్ అనిపించింది. అంటే ఈ కథ రాసుకున్న తర్వాత మనకు కింగ్ గారు నాగార్జున గారు అనుకున్నారా, లేకపోతే నాగార్జున గారిని పెట్టుకుని రాశారా? లేదు, ఫస్ట్ కథ రాస్తున్నప్పుడు అసలు ఏ హీరో కూడా మైండ్లో లేకుండా, సో రాస్తూ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడనో అది ఫ్లాష్ అయింది. ఓకే నాగార్జున గారు ఉంటే బాగుంటుందేమో. కానీ అప్పటికి మొత్తం కథ నేను రాసుకొని స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మా ప్రొడ్యూసర్కి నరేట్ చేసి అప్పుడు ఇద్దరు యునానిమస్గా అదే అనుకున్నాం, నాగార్జున గారి దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఫస్ట్ ఆయన క్యారెక్టర్కి సూట్ అవుతారు, రెండోది ఇట్లాంటి మనం అనుకుంటున్నట్లాంటి కొత్త రకమైన సినిమా
అంటే సపోర్ట్ చేసే వాళ్ళు అవును అవును ఎక్కువ చాలా మంది ఉంటారు కొంతమంది, కానీ నాగార్జున గారు ఎక్కువ సపోర్ట్ అట్లాంటి చేస్తారు. దాంట్లో ఎక్కువ చేస్తారు. ఓకే అని మేమిద్దరం నేను ప్రొడ్యూసర్ వెళ్ళటము, వెళ్ళి నరేట్ చేసాం, చేయగానే ఆయన ఓకే చెప్పేశారు. ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన అఫ్ కోర్స్ అబ్జర్వేషన్స్ ఏదో ఉండే, కానీ బట్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, వీ విల్ డూ ఇట్. బాలీవుడ్ క్యాస్ట్ కూడా ఉంది కదా సార్ దీంట్లో, దాన్ని ఎలా తీసుకున్నారు? కొంతమంది మన బాలీవుడ్ యాక్టర్స్ కూడా చూసి. నేను ఈ సినిమా కాస్టింగ్ విషయం నేను జనరల్ కూడా నేను వెరీ పర్టికులర్ అబౌట్ కాస్టింగ్ లొకేషన్స్. ఓకే యాజ్ అ డైరెక్టర్ పక్కా ఉంటారు. సో ఇక్కడ హిందీ తెలుగు నోన్ ఫేసెస్ అన్నోన్ ఫేసెస్ ఇవన్నీ కాదు. ఫస్ట్ టు స్టార్ట్ విత్ నేను అంటే మాకు ఇద్దరు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. బాంబేలో ఒకరు వైభవ్ అని, ఇక్కడ వంశీ అని లోకల్ తెలుగు. వాళ్ళిద్దరికి ఇచ్చిన బ్రీఫ్, నా టీమ్కి డైరెక్షన్ టీమ్కి ఇచ్చిన బ్రీఫ్ ఏంటంటే దే హ్యావ్ టు లుక్ ది పార్ట్. ఓకే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో అనేది సంబంధం లేదు, కానీ దే హ్యావ్ టు లుక్ ది పార్ట్, దే హ్యావ్ టు లుక్ బిలీవబుల్. హూఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు లుక్ బిలీవబుల్. రెండవది కొత్త వాళ్ళని ఎక్కువ ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఈ సినిమా చాలా రియల్గా తీద్దాము అనుకుంటున్నప్పుడు మన దగ్గర ఉండేది మేము స్టార్ హీరో. ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు ఏమైపోద్దంటే ఆ స్టార్ హీరోని ఆ ఇమేజ్కి మించి ఆ క్యారెక్టర్గా నమ్మించాలి అని అంటే ఆ సినిమాటోగ్రఫీ లొకేషన్ అఫ్ కోర్స్ ఇట్ విల్ యాడ్ బిట్ ఆఫ్ రియాలిటీ. పక్కన పెరిఫరల్ యాక్టర్స్ అందరూ when they start looking real, then slowly you start seeing the character in a star. దీన్ని బట్టి నాకు ఏమవుతుందో మీరు చాలా వెరీ స్మార్ట్గా ప్లాన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే మనం ముందు వాళ్ళని ఎవరైనా పక్కన యాక్టర్స్ చూసినా వాళ్ళు ఇంతకుముందు చేసిన వాటిని బట్టి కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, కొన్నిసార్లు. సో మీరు స్మార్ట్గా ఆలోచించారు. కొత్త వాళ్ళ నుండి మనం దాంట్లో మునిగిపోతాం, ఎందుకంటే వాళ్ళు మనకు తెలియని ఫేసెస్ కాదు, ఏమీ లేదు. సో రియాలిటీలోనే ఉండగలరు. టైం పట్టొచ్చు, 15-20 minutes పడుతుంది యాక్సెప్ట్ చేయడానికి. బట్ దట్స్ ఇట్, యు గెట్ ఇట్ రైట్. ఆ 15 minutes లో యువర్ జాబ్ ఇస్ డన్. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ సార్, కొత్త వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే కొత్త వాళ్ళకి చేస్తున్నప్పుడు కూడా అంటే ఆ విషయం చెప్పాలంటే నేను రిలేటివ్లీ కొత్తోడిని, నేను నాగార్జున గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే హీ ట్రస్టెడ్ మీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, మాకు కొత్త టాలెంట్ రావాలి అని అంటే వీ షుడ్ బి ఓపెన్ టు వాట్ యు కాల్ ఇట్ ఎక్స్పెరిమెంటింగ్ అనండి. నేను ప్రతిసారి ఆపర్చునిటీ మనం ఇస్తేనే కదా, దట్స్ హౌ వి ఆల్ విల్ గ్రో. ఎస్, అందరూ అంటారు సార్ లైక్ రావాలంటే మాకు ఆపర్చునిటీస్ లేవు అని, ఇస్తే బాగుంటుందని. కానీ వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అది ఫాలో అవ్వరు, మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వరు. కానీ మీరు అది రెండు ప్రూవ్ చేసుకున్నారు. అది మీకు వచ్చింది, నాగార్జున సార్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. తర్వాత మీరు కూడా అలా కాకుండా నాకు కూడా కొత్త వాళ్ళకి నేను కూడా ఇస్తానని మీరు ఇచ్చేసారు, లైక్ మీరు కూడా ఫుల్ఫిల్ చేసేసారు. ఈ సినిమాలో ఈ నలుగురే కాకుండా లాట్ ఆఫ్ థియేటర్ యాక్టర్స్, న్యూ యాక్టర్స్, ఎక్కడనో అంటే ప్రైవేట్ బిజినెస్ చేసుకొని యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, సో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. There are people those who first time face the camera, వాళ్ళు 50+ అట్లా. ఓకే, ఫస్ట్ టైం ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు మీకు ఏమనిపించింది సార్? నాకు వాళ్ళ బ్యాగేజ్ తో ఏం అవసరము. నేను ఫస్ట్ ఆడిషన్స్ నేను ఒకసారి కాదు, మా వాళ్ళు అసలు దే మస్ట్ హావ్ ఆడిషన్ మల్టిపుల్. అది జరుగుతూనే ఉండింది అది. సో దాని తర్వాత వాళ్ళు ఒక ఆడిషన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ నేను ఎదురుగా కూర్చొని ఇప్పుడు చెప్పండి సార్ ఎట్లా చేద్దాము అని నేను అప్పుడు చూసిన తర్వాతనే అది ఫైనల్ అవుతుంది. అప్పుడే అది వాళ్ళ సెట్స్కి వస్తారు. అది నాకు వన్ సీన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో నాకు అక్కడ కొంచెం పర్టికులర్ నేను, ఎందుకనంటే మనము ఎంత ఖర్చు పెట్టి ఏ లొకేషన్లో పెట్టి ఏ చేసినా ఇట్ ఈస్ ది యాక్టర్స్ దోస్ హు ఆర్ క్యారింగ్ యువర్ స్టోరీ ఆన్ స్క్రీన్. అవును, ఇప్పుడు మీ ఎంత మంచి యాక్టర్ అయినా ఉండనివ్వండి, సి యాక్టింగ్ ఈజ్ రియాక్టింగ్. అవును, ఓకే. సో మంచి యాక్టర్ని పెట్టి ఎదురుగా ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ యాక్టర్, దిస్ పర్ఫార్మెన్స్ గెట్స్ అఫెక్టెడ్. డెఫినెట్లీ ఇట్ గెట్స్ ఇంపాక్ట్ ఉంటుంది, కొంచెమైనా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అండ్ దట్స్ హౌ ఎవ్రీ యాక్టర్స్ కాంప్లిమెంట్ విత్ ఈచ్ అదర్. సార్ ఇలాంటి అటాక్స్, టెర్రరిస్ట్ అటాక్స్ మీరు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? ఎప్పుడైనా విన్నప్పుడు మనం టీవీలో చూస్తాం, సడన్గా హ్యాపీగా ఉంటాం, ఏదో లంచ్ చేస్తూ ఉంటాము, ఫ్రెండ్స్తో ఉంటాము, సడన్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఫార్వర్డ్ మెసేజ్, ఏంటి మెల్ల ఇలా అయింది, అటాక్ చేశారు. ఇట్స్ హారిఫిక్. అంటే దాన్ని
ఇట్స్ ఇన్హ్యూమన్, యా, టిమిడ్. ఎస్. అంటే నాకు నిన్న మా ఇంటి దగ్గర సంబడి వాస్ టెల్లింగ్ మీ దట్ సినిమా చూశానండి, చాలా బాగుంది, అది ఇదంతా మాట్లాడి, ఇక్కడ ఒక ఆయన ఉంటాడండి, మీరు చూసింటారు అంటే నాకు గుర్తు రావట్లేదు, వాళ్ళ అబ్బాయి చనిపోయాడండి గోకుల్ చాట్లో. ఇట్స్ వెరీ హారిఫిక్. అట్ టైమ్స్ కోపం వస్తుంది, బట్ దే ఆర్ ది పీపుల్. ఎవరు కోపం వచ్చినా ఏం చేస్తారు, దే డోంట్ నో, దే ఆర్ హైడింగ్ సమ్వేర్, దే ప్లాంట్ బాంబ్స్, గో. సో ఇట్స్ అ వెరీ ఇన్హ్యూమన్ థింగ్. అంటే సార్ ఇలా అయినప్పుడు మీరు అక్కడ మిస్టేక్ ఎవరిది అనుకుంటారు? అంటే సెక్యూరిటీ సరిగా లేదనుకుంటారా, లేకుంటే ఓవర్ ఫ్రీడమ్ ఉందంటారా మన దగ్గర, ఏమంటారా? అది సెక్యూరిటీ అంటే ఇప్పుడు మీ మధ్య మీరు టెర్రరిస్ట్ అటాక్లు, ఫర్ ఎగ్జాంపుల్ 2008 తాజ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నేను, బికాజ్ ఐ బీన్ ఇన్ ముంబై ఫర్ 15 years, మీరున్నారు అక్కడే. సో ఎప్పుడు బాంబేకి వెళ్ళిన వీటీ స్టేషన్ దగ్గర చూసిన, చర్చ్ గేట్ సెక్యూరిటీ చాలా పెంచేశారు. సెక్యూరిటీ ల్యాబ్స్ అని అన్నాను. సీ ఇన్ అ కంట్రీ, సచ్ అ బిగ్ కంట్రీ, సచ్ పాపులేటెడ్ కంట్రీ, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ స్ట్రీట్ కాంట్ హ్యావ్ సెక్యూరిటీ 24/7. కానీ అప్పటికి కూడా ఒక టెర్రరిజం పోరాడడానికి, టెర్రరిజంని పోరాడడానికి ఒక ఎన్ఐఏ, ఇప్పుడు ఇక్కడ ఆక్టోపస్, ఓకే, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్, ఇట్లాంటి సెల్స్ అన్నీ దే ఆర్ 24/7 వర్కింగ్, 24/7 వర్కింగ్. కానీ వాళ్ళు ఇంకా ఎంత స్మార్ట్ ఆపరేషన్స్ ఎలా అయిపోయాయంటే, ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్లో ఉండే వాళ్ళు స్లీపర్ సెల్స్, వాళ్ళు ఎక్కడో హైడింగ్ లో ఉండరు. దే మైట్ బి లివింగ్ ఇన్ యువర్ నెక్స్ట్ డోర్. అవును, మనకు తెలీదు. ఎన్ని ఇప్పుడు ఈ చార్జ్ షీట్లు చదివి, ఈ కేసు, ఈ మన సినిమా దీంట్లో కాకుండా కూడా నాకు బిగినింగ్ నుంచే ఇలాంటి సబ్జెక్ట్స్ కానీ క్రైమ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డిగ్గింగ్ ఇన్. ఓకే. సో ముంబై బ్లాస్ట్లు జరిగిన తర్వాత 2006లో ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ఫాలోడ్ అప్ ఎ లాట్ ఆన్ ఎవరు హూ గాట్ అరెస్టెడ్, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఎలా జరిగాయి. సో సమ్ పీపుల్ ఆర్ డాక్టర్స్, సమ్ పీపుల్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఎలా పట్టుకుంటారు? అవును, అక్కడికి ఇంటెలిజెన్స్ బ్యూరో, క్రైమ్ బ్రాంచ్, దిస్ ఎన్ఐఏ లాంటి స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ ట్రేసింగ్. సో వాట్ డు వి డు? ఎస్ సార్, నాకు డౌట్ ఉంది అని మిమ్మల్ని అడుగుతాను. మనం ఒక మామూలుగా మనం ఫోర్స్లోకి వెళ్ళాలన్నా ఇలా ట్రైనింగ్ చాలా ఇస్తారు, కంప్లీట్గా మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాము, ఎన్ని నెలలు కష్టపడి ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలని. కానీ వాళ్ళు ఏం నేర్చుకుని, ఎక్కడి నుంచి నేర్చుకుని వస్తుంది, అంత స్మార్ట్గా ఎలా ఉంటారు సార్? మీకు ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ఈవెన్ దే గెట్ ట్రైన్డ్. యా, ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమాలో చూపించిన, మా సినిమాలో క్యారెక్టర్ పేరు ఖాలిద్ భట్కల్. ఇట్స్ బేస్డ్ ఆన్, ఇన్స్పైర్డ్ బై సమ్ రియల్ పర్సన్. అది మీరు ఎండ్ స్లైడ్స్లో చూడొచ్చు సినిమాలో. ఈ గాట్ ట్రైన్డ్ బై ఎస్ఐ, ఈ వెంట్ టు దుబాయ్, ఒక బిజినెస్ దీని మీద అని చెప్పి, అదంతా ఒక నెపం. అది అక్కడికి వెళ్ళి ఫ్రమ్ దుబాయ్ టు కాన్స్పిరసీ వాస్ ట్రైన్డ్ ఇన్ పాకిస్తాన్. అవును. దే వర్ టాట్ ఫిజికల్ కాంబాట్ ట్రైనింగ్ ఉంటుంది, బాంబ్ మేకింగ్ ఉంటుంది, వెపన్స్ ఫైర్ చేయటము. సో ఈవెన్ దే ఆర్ ట్రైన్డ్. అంటే సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయడం అనేది, ఒకవేళ వాళ్ళు మన మైండ్ని మనం వాళ్ళ మైండ్ చదవడం కంటే వాళ్ళు మన మైండ్ని బాగా చదివి నాగ్గా వెళ్ళిపోతున్నారు. దాన్ని ఏమంటామంటే, దాన్ని ప్యాషన్ అనొచ్చు, ఉన్మాదం అనొచ్చు. అంటే ఇక్కడ మన లైక్ హౌ అవర్ ఆర్మీ, ఆర్ బ్రేవ్ ఆఫీసర్స్, ఆ ప్యూర్ ప్యాషన్ తోని, కంట్రీ లవ్, దానికోసం ఆ ఈక్వల్ ఆ ప్యాషనేట్ లవ్ తోని హౌ దే ఆర్ వర్కింగ్ ఫర్ ది కంట్రీ. వాళ్ళ ఉన్మాదం ఇస్ టు డెస్ట్రాయ్ ది కంట్రీ. సో సార్, ఈ మూవీ తీసే ముందు మీరు ఎంతవరకు హోంవర్క్ చేశారు? అంటే చాలా మామూలు కొంతమంది కామెంట్స్ మనం చూసింది ఏమంటే, మూవీ చూసిన తర్వాత కొన్ని నెట్ఫ్లిక్స్ సిరీస్లో కొన్ని మాకు కనిపిస్తున్నాయి, పర్టికులర్ సిరీస్ చూడొచ్చు, మన డైరెక్టర్ వాటిలో కొంచెం దీన్ని అప్లై చేశారు అని వినడం జరిగింది. లేదు, నేను ఫస్ట్ స్టార్ట్ అవ్వడము ఇది ఒక ఆర్టికల్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, పెద్ద ఇజ్రాయెల్ సిరీస్ తీసుకున్నారని లేదు, అది నేను చెప్తున్నాను. అదే ఇజ్రాయెల్ ఫాలో వచ్చేసింది అప్పటికే. సో అంతకుముందు కూడా ఇట్లాంటి సినిమాలు, ఈ ఎక్స్ట్రాక్షన్ రిలేటెడ్ ఫిల్మ్స్ హాలీవుడ్లో కొత్త ఏం కాదు. అవును, మనకు బాగా కొత్త, ఇక్కడ మన ప్రేక్షకులకి కొత్త. సో ఇది స్టార్ట్ అయ్యింది ఒక ఆర్టికల్ నుంచి. ఆ ఆర్టికల్ ఏంటి అని అంటే, పెద్ద డీటెయిల్డ్ ఆర్టికల్ కాదు, ఇట్స్ 1 page ఆర్టికల్.
ఒక గ్రూప్ ఆఫ్ 5 ఆఫీసర్స్ ఎలా ఒక మాస్టర్ మైండ్ని, ఆ మాస్టర్ మైండ్ అంటే హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ 17 బ్లాస్ట్, 17 బ్లాస్ట్లు జరిగాయి ఇండియాలో 2007 నుంచి 2012-13 వరకు వందలాది మంది చచ్చిపోయారు. ఆ మాస్టర్ మైండ్ నేపాల్లో దాక్కొని ఉన్నాడు అని తెలిస్తే ఎలా వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్ చేసి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ మిషన్ని అప్రూవ్ చేయకపోయినా, అప్రూవ్ చేయకపోయినా సొంతంగా అన్ని రిస్క్ చేసి ఎలా ఒక సీక్రెట్ ఆపరేషన్, అండర్ కవర్ ఆపరేషన్ ఫారిన్ కంట్రీలో చేసి వాడిని ఎలా తీసుకొచ్చారు అనేది ఆర్టికల్. ఇట్స్ గ్రేట్ అసలు. అది ఆర్టికల్ చూస్తే ఫస్ట్ నాకు అనిపించింది గూస్ బంప్స్ వచ్చి, వావ్ కంట్రీ లవ్ ఏంటిది, దీని మీద మంచి సినిమా చేయాలి అని చెప్పి నేను ఇంకా దాన్ని స్టార్టెడ్ డిగింగ్ ఇన్. ఫస్ట్ ఏంటి అని పబ్లిక్ డొమైన్లో ఉండే. ఎప్పుడు చదివారు సార్ ఇది? ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మహర్షి తర్వాత. సో చదివితే తర్వాత ఇంటర్నెట్లో ఉండే న్యూస్ అంతా చదివేశాను. చదివేసిన తర్వాత అప్పుడు నాకు సెన్స్ అయింది. ఓకే, అప్పుడు తెలిసిన ఫస్ట్ ఏంటంటే ఇది ఎక్కడనో ఇట్స్ లింక్డ్ విత్ గూగుల్ చాట్ అండ్ లుంబిని, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఓకే ఇది తెలుగు సినిమాకి కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత ఎన్ఐఏ వాళ్ళ దాంట్లోనే చార్ట్ షీట్స్ ఉన్నాయి. అప్రోచ్ అయ్యారా సార్? నేను కలిచాను బట్ ఎన్ఐఏ వాళ్ళవి కొన్ని చార్ట్ షీట్స్ ఉన్నాయి, అది పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. సో అవి ఒక 2-3 ఫైల్స్ తీసుకొని దాని తర్వాత శిశిర్ మిశ్రాది ఇండియన్ ముజాహిదీన్ మీద ఒక బుక్ ఉంది. ఇట్స్ బుక్ విత్ ఆల్ ఫ్యాక్ట్స్, కంపైలేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్. తర్వాత ఇంకొక బుక్ ఉంది ఆన్ టెర్రరిజం అండ్ బ్లాస్ట్ ఇన్ ఇండియా. ఆ 2 బుక్స్ పెట్టుకొని ఫస్ట్ అవి చదవటానికే అప్పుడు ఒక రీసెర్చ్ అసిస్టెంట్ని పెట్టుకొని, సో దిస్ ఎంటైర్ రీసెర్చ్ వెంట్ ఫర్ గుడ్ 3 months. 3 months అంటే చాలా గ్యాదర్ చేశారు. అంటే అప్పుడు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమా చేయాలి అని అంటే యూ షుడ్ నో ది ఫ్యాక్ట్స్ ఫస్ట్, నో ది ఫ్యాక్ట్స్ అండ్ దెన్ టేక్ లిబర్టీస్. ఎందుకంటే మామూలుగా ప్రేక్షకులే కాదు, వాటిని పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా మంది కూడా చూస్తారు, ఇలాంటివి రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకున్నవి. మీరు అలా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలి. అవును. సో నాకు నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ నో ది ఫ్యాక్ట్స్ దెన్ డ్రమటైజ్ ఇట్. ఏదో ఒకటి ఫిక్షనల్ గా రాసేయడం కాదు, ఫస్ట్ ఏం జరిగింది, ఎలా జరిగింది డీటెయిల్డ్ గా తెలిస్తే అఫ్ కోర్స్ వీఆర్ మేకింగ్ ఎ మూవీ, యూ విల్ టేక్ ఫ్యూ సినిమాటిక్ లిబర్టీస్, యూ విల్ డ్రమటైజ్ ఫ్యూ ఫ్యాక్ట్స్, యూ విల్ ఫిక్షనలైజ్ ఫ్యూ థింగ్స్. సో అదర్వైజ్ లేకుంటే ఒక ప్రాపర్ మూవీ చేయలేము, ఇట్ విల్ బికమ్ డాక్యుమెంటరీ. అక్కడికి అయినంత క్లోజర్ టు రియాలిటీ వరకే వెళ్ళాము, డ్రమటైజేషన్ ఉంది కొంచెం. సో దాని తర్వాత కొంచెము 2010 ఆ టైంలో ఉండే క్రైమ్ బీట్ జర్నలిస్ట్లని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడి తర్వాత కొన్ని సోర్సెస్ యూజ్ చేసి అప్పుడు నేను కొంచెము కొన్ని పోలీస్ ఆఫీసర్స్ని కలవటము, సీక్రెట్ కొంచెం కపుల్ ఆఫ్ ఎన్ఐఏ ఆఫీసర్స్ని కలవటము, ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఓకే సార్, మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో అది కాకుండా కొత్తగా ఏమైనా తెలిసిందా జర్నలిస్ట్ నుంచి కానీ ఎన్ఐ ఆఫీసర్ నుంచి కానీ? తెలిసినవంత నేను నాకు అయినంత వరకు దీనికోసమే చేసింది, అన్ని పెట్టేశారు. సో మీరు సినిమా చూస్తే సో మోర్ ఆర్ లెస్ దెర్ ఇస్ ఎవ్రీథింగ్. సో క్యాస్ట్ని దీంట్లో మామూలుగా తీసుకునేటప్పుడు మీరు అంటే అక్కడ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. దియా మిర్జా గారిని తీసుకున్నారు, చాలా రోజులు అంటే సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించారని చెప్పొచ్చు. తనని మీరే సెలెక్ట్ చేసుకున్నారంటే ఏ విధంగా అయింది? దియా మిర్జా కాస్టింగ్ ఎలా జరిగిందంటే నేను చెప్పినట్టు బాంబేలో కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడని చెప్పాను కదా, సో ఆయన ఫోన్ వచ్చింది ఒకసారి. ఓకే, స్క్రిప్ట్ చదివి కాస్టింగ్ జరుగుతుంది ఒక్కొక్కది. సో ఈ క్యారెక్టర్ సార్ హౌ అబౌట్ దియా మిర్జా అంటే వెరీ గుడ్ అని. ఎందుకు అని అంటే తెలుగులో ఇంతవరకు మనం చూడలేదు. సో ఆ క్యారెక్టర్కి కావాల్సిన గ్రేస్ ప్లస్ ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ దియా హ్యాజ్ ఇట్. సో అండ్ గుడ్ యాక్ట్రెస్, కాంబినేషన్ బాగుంది, అన్నిటికీ మనకు కావాల్సిన క్యారెక్టర్ ట్రైట్స్ అన్నీ ఉన్నాయి, చేస్తుందా? బికాజ్ ఇట్స్ స్పెషల్ అపియరెన్స్, విల్ షీ డూ ఇట్ అంటే ఐ టోల్డ్ హర్
షీ సెడ్ షీ విల్ టేక్ ఎ కాల్ ఆఫ్టర్ రీడింగ్ ది స్క్రిప్ట్. ఓకే. అప్పుడే నాకు మొత్తం ఇంగ్లీష్లో ఒక డ్రాఫ్ట్ ఉండింది. సో పంపించాను. ఓకే. సో దాని తర్వాత ఆమె చదవటము, ఆమెకు నచ్చటము, కలిసి మాట్లాడింది, అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సార్ మీరు గోకుల్ చాట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఐ వాజ్ ఇన్ బాంబే. ఓకే. విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. ఎందుకనంటే ఎన్నోసార్లు మీరు వచ్చారా ఎప్పుడైనా తిన్నారా చాట్ అక్కడ? చాలా సార్లు. ఓకే. చాలా సార్లు. సో నేను అక్కడ చాట్ తిన్నాను, అక్కడ ఇలా జరిగింది అని ఇన్సిడెంట్ మనకు అనిపించినప్పుడు భయం ఇంకెక్కువ అయిపోతుంది. ఓ మై గాడ్, నేను భయం కంటే బాధ, భయం, కోపం. అండ్ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యు సీ దేర్, ఈ వర్క్ చేసుకొని పనిచేసి ఇంటికి వెళ్తూ ఉంటారు కొంతమంది. అవును. They just want to stop there after their hard day. They just want to eat busy day avannni avolesi quickly want to eat a snack and then go home. Yes. So at times you see people అక్కడ రెడీ అయిపోయి తినడానికి వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోతూ ఏదో తిని వెళ్ళిపోదాము, ఫ్రెండ్స్ తో కలిసి వచ్చే వాళ్ళు ఉంటారు. It is all that it's very disturbing. మామూలుగా అప్పుడు నేను చాలా చిన్నదాన్ని అనుకోండి చూసినప్పుడు, ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎవరైనా చాట్ అని మాట వింటే భయపడుతున్నారు. గోకుల్ చాట్ అక్కడికి వెళ్ళి సరౌండింగ్స్ వెళ్ళాలన్నా వాళ్ళ హృదయం అంటే వాళ్ళ మైండ్ నుంచి ఇంకా వెళ్ళలేదు. అప్పట్లో చాలా రోజుల వరకు వెళ్ళలేదు. ఆ పీరియడ్ లోనే ఉండింది కొంచెం, 5-6 years ఆ పీరియడ్ లోనే 17 blasts జరిగాయి. సో కొంచెము ఆ టెర్రర్ ఉండింది. ఓకే. ఎందుకంటే నాకు గుర్తుంది, నేను 2006 ముంబై ట్రైన్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ బాంబే. సో వీ ఆల్ హ్యావ్ ట్రావెల్డ్ ఇన్ లోకల్ ట్రైన్స్. సో అప్పుడు ఇమ్మీడియట్గా బ్లాస్ట్ జరిగిపోయిన తర్వాత ఒక 2 daysలో మళ్ళీ లోకల్ ట్రైన్ స్టార్ట్ అయ్యాయి బాంబేలో. సో అప్పుడు వీడియోస్, పిక్చర్స్ అవి చూసినప్పుడు భయం ఉంటుంది. కానీ వాట్ యూ డూ, యూ హ్యావ్ టు వర్క్, నో, యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్, యూ నీడ్ టు గో టు వర్క్. సో అలా భయపడుకుంటే ఎక్కేవాళ్ళు. అవును, ఫిక్స్ అయిపోయారు, ఇంకా ఏమవుతుందో తెలీదు. మనమైతే స్టార్ట్ చేయాలి కదా లైఫ్ని, మనం వీ కెనాట్ స్టాప్. అలా ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి సో స్టార్ట్ చేయాలి కాబట్టి చేసేస్తున్నారు. సరే, ఈ మూవీ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రాలేదా, ఫేస్ చేయలేదు? ఎందుకంటే పాండమిక్లో చేశారు మీరు అన్ని షూట్ కానీ అవన్నీ ఇంకా రెగ్యులర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మేము మార్చ్ 1st week లాస్ట్ డేట్ మాది ఒక షెడ్యూల్, అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఓకే. ఆఫ్టర్ 1st week of March. మళ్ళీ మేము రెజ్యూమ్ చేసింది ఆగస్ట్. ఓకే. సో ఆ మధ్యలో నేనేమో ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆల్ ది యాక్టర్స్ దే దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ ప్యాషనేట్, డెడికేటెడ్ పీపుల్. వాళ్ళందరూ కూడా నలుగురు ఆ బాడీని మెయింటైన్ చేసుకుంటూ, ఆ లుక్ని మెయింటైన్ చేసుకుంటూ, ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ అలాగే ఉన్నారు. ఎన్ని రోజులు ఇచ్చేసారు ట్రైనింగ్ క్యాస్ట్ అందరికి? వాళ్ళందరికీ 1.5 month ఎవ్రీడే యాక్షన్ ట్రైనింగ్. ఓకే. ఎవ్రీడే ఫర్ 45 days. ఓకే. అండ్ మేము ఒక 20 days వర్క్ షాప్ చేసాం, నేను చేశాను ఈ నలుగురితో. ఓకే. సైమల్టేనియస్గా సయామి అక్కడ ట్రైన్ అయ్యింది బాంబేలో, మిక్స్డ్ ఫర్ 1 month. ప్లస్ ఆమెకి ఒక అక్కడనే బాంబేలో ఉండే ఒక తెలుగు అతన్ని పెట్టి డిక్షన్ కోచింగ్, అదొక 15 days తీసుకున్నాను. సార్, అవి రియల్ గన్స్ అని విన్నాము. కొన్ని రియల్ గన్స్, బుల్లెట్స్ రియల్ కాదు కదా. అఫ్ కోర్స్ బుల్లెట్స్ రియల్ కావు. రియల్ గన్స్ తీసుకుని అంటే వాటిని క్యారీ ఎలా చేయగలిగారు సార్? అంటే ప్రాబ్లం అవుతుంది కదా. బట్ అది రియల్ గా దాని వెయిట్ ఉన్నప్పుడే కదా ఇట్ షోస్ ఇన్ దిస్ థింగ్, ఇట్ విల్ బి రియల్. ఓకే. లైట్ వెయిటెడ్ గన్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఫీల్ ఇట్. అవును, ఫీల్ అవుతా ఉంటాం. సో మీరు రియల్ గా ఎన్ని గన్నులు చేశారు సార్? ఎక్కడి నుంచి తీసుకున్నారు ఇవన్నీ? కొన్ని బాంబే నుంచి తెప్పించాము, చాలా మటుకు బాంబే నుంచి తెప్పించాము. రియల్ గన్స్ నిజంగా అప్పుడప్పుడు మూవీస్ లో యూజ్ చేస్తారా సార్? చేయొచ్చు. సో ఇన్ని గన్స్ మీరు ఆర్డర్ చేసినప్పుడు ఏమనిపించింది వాళ్ళకి? ఏంటి ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నారు? ఇట్స్ ఆఫీషియల్, ఇల్లీగల్. ఆఫ్ కోర్స్ ఆఫీషియల్లీ ఇట్స్ ఆఫీషియల్ ఓన్లీ. మీ క్యాస్ట్ ఎలా తీసుకున్నారు సార్? అమ్మో రియల్ మేము క్యారీ చేయాలని, లైక్ ఇంత ముందుకి ఎంత ఫైరింగ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది బుల్లెట్స్ ఈ కాలంలో ఇట్స్ CGI. అవును CGI. It's CGI. Yes. So you're actually not, you're pulling the trigger, but actually the bullet is not coming out. అవును. Except for కొన్ని చోట్ల we had this firing for the feel of it. Okay. కానీ అవి రియల్ బుల్లెట్స్ కాదు. ఓకే. సార్, ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు?
మూవీస్ ఈ మామూలు కంప్లీట్ గా మన తెలుగులో ఇవి మూవీస్ ఇలా చేయడానికి? అదే అంటున్నాను కదా, ఆర్టికలే మన సినిమా కథ కూడా అదే కదా, వైల్డ్ డాగ్ కథ కూడా అదే. సో దట్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్. ఇప్పుడు జానర్స్ అంటారా మీరు, అట్లాంటివి మల్టిపుల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొన్న వచ్చిన ఫౌదా ఎందుకు, మీరు పాత తీసుకోండి, గన్స్ ఆఫ్ నవరాన్ కానీ వేరే గర్ల్స్ అక్కడ ఆ కాలం నుంచే ఉన్నాయి. అవునవును. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ జానర్. అంటే మామూలుగా జనాలు చెప్పేది ఏంటంటే హిందీ మూవీ బేబీ నుంచి కూడా కొంచెం కాపీ చేసినట్టున్నారు. తర్వాత నెట్ఫ్లిక్స్లో సిరీస్ ప్రభావం చాలా ఉంది డైరెక్టర్ మీద, కొన్ని అవి కూడా చూపించారు కదా. వీఆర్ నథింగ్ బట్ వాట్ వి సీ. వాళ్ళు పాపం మొన్న బేబీ చూసింటారు. ఐఎమ్ 79 బోర్న్ అండ్ ఐ హావ్ సీన్ వెరీ గర్ల్స్ డే దిస్ థింగ్. సో ఇంకా నేను ఎక్కడి నుంచి ఏమి ఇన్స్పైర్ అంటే నేను ఒకటే చెప్తాను, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. అది ఎలా చెప్తారు, ఒక్కొక్కరికి సినిమా చూస్తుంటే ఎవ్రీబడి నో దే థింక్ దట్ ఇది ఇక్కడలాగా ఉందో, ఇక్కడలాగా ఉందో, ఇక్కడలాగా ఉందో. ఇప్పుడు ఒక చేజ్ ఉంటుంది, ఆ చేజ్ 10 సినిమాల్లో ఉంటుంది. హౌ కెన్ యూ సే దిస్ ఇస్ దట్? ఓకే. సో అందుకని నేను అది అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎప్పటి నుంచి ఇప్పుడు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని అంటే యు ఆర్ నథింగ్ బట్ వాట్ యు రీడ్ అండ్ వాట్ యు సీ, వాట్ వి ఈట్. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీబడి హూ ఇస్ బోర్న్, మీ సరౌండింగ్స్ని బట్టి, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, చుట్టుపక్కల వాతావరణము, మీరు పెరిగినప్పుడు, మీరు చదివిన బుక్కులు, మీరు చూసిన సినిమాలు, దట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ కదా లోపల. అండ్ ఒక మీ న్యాచురల్ పర్సనాలిటీతో అది మిక్స్ అయ్యి ఒక అక్వైర్డ్ టేస్ట్, ఒక స్పెషల్ టేస్ట్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీస్ వస్తాయి. దాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యారంటే ప్రతి ఒక్కరు అవుతారు. అంటే మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే లైక్ ప్రతి ఒక్కటి హీరోకి ఫేవర్ గానే జరుగుతుంది మూవీలో. సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఈజీగా ముంబై ఎపిసోడ్ చూడండి, అది హీరోకి ఫేవర్గా ఎలా జరుగుతుంది అంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూసుకుంటే అన్ని ఈజీగానే తనకు ఫేవర్గా జరిగిపోతున్నట్టు, కొంచెం సెకండ్ హాఫ్లో అంతగా ఇంటెన్సివ్గా కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది అని కొంతమంది అంటున్నారు. ఆ కమెంట్ అన్న వాళ్ళకి నేనేమంటానంటే అది వాళ్ళకి అనిపించుండొచ్చు. అండ్ ఈచ్ టు దేర్ ఓన్, దే హ్యావ్ ఎ రైట్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్. ఐ డోంట్ బై దట్ ఒపీనియన్. ఎందుకంటే ఇట్ కుడ్ బి మన ముంబై సీక్వెన్స్ అవ్వచ్చు, ఆ వెడ్డింగ్ సీక్వెన్స్ అవ్వచ్చు, టిల్ ది వెరీ లాస్ట్ మినిట్ దే స్ట్రగుల్ టు ఫైండ్ దట్ గై. సో హౌ కెన్ ఎనీబడి కాల్ ఇట్ ఈజీ? నా దృష్టిలో అయితే కాదు అది. ఎవరికైనా అనిపించుండొచ్చు. ఐ డోంట్ నో ఫ్రమ్ విచ్ స్కూల్ ఆఫ్ థాట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. సో అది మనకు తెలియదు కదా. సో ఉంటుంది కదా, ఒక్క సినిమా ఉంటే ప్రతి ఎనీ మూవీ కానీ, ఒక స్పోర్ట్ కానీ, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, దే విల్ బి మల్టిపుల్ ఒపీనియన్స్. ఆఫ్ కోర్స్, అవును. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా చూసుంటారు, ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా ఉంటాయి. తర్వాత కొంతమందికి దాంట్లో ఇంకా ఎక్కువ కావాలనుకుంటారు, లైక్ టెన్షన్ కానీ, లైక్ అంటే కొంతమంది వచ్చేసి ఇలా అన్నారు, కొంచెం క్యూరియాసిటీ సెకండ్ హాఫ్ అనేది తగ్గిందని కొంతమంది అన్నారు. కొంతమంది వచ్చేసి లైక్ అఫ్ కోర్స్ అంత పెద్ద కింగ్ని తీసుకొచ్చి ఎంతమందితోని కొత్త కొత్త వాళ్ళతోని చాలా ఈజీగా చేపించారు, వీళ్ళు లవ్డ్ ఇట్ అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. నేను అదే అంటున్నాను కదండి, సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకునేది, ఒక సినిమా మీద ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ ఒపీనియన్. సో ఇప్పుడు కొంతమందికి మూవీ అని అంటే వాళ్ళకి దే నీడ్ ఎ ప్రాపర్ ఫుల్ థాలీ, అన్ని కావాలి వాళ్ళకి, కావాలి, అది వాళ్ళ టేస్ట్ అది. అవును. కొంతమందికి అది అది అవసరం లేదు. సో ప్రతి ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఆడియన్స్. సో ఈరోజు మాకేంటంటే మేము ఎలాంటి సినిమా చేయాలనుకున్నామో అలాంటివి చేసాము. అండ్ చాలామంది యునానిమస్గా అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ నిన్న చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ ఆయన సినిమా చూసి ఆయన సినిమాని అప్రిషియేట్ చేసిన విధము ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. ఎందుకు అని అంటే ఆయన మొత్తం అంటే హీ సెడ్ దట్ హీ కుడ్ ఫీల్ దట్ ఎమోషన్, ఎమోషనల్గా ఇన్స్పైర్ చేసిన సినిమా. సో డెఫినెట్గా మాకైతే మా వరకు అది యునానిమస్గా మాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్. సో నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో ప్లానింగ్ ఉందా? ఇప్పుడు అట్లాంటి అది అది ఆయన అవకాశం ఇవ్వాలి కానీ అంటే మీరేమైనా చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా స్టోరీ రాయడం జరుగుతుందంటారా? కానీ ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి ఆ డ్రీమ్ అయితే ఉంటుంది.
వర్కింగ్ విత్ మెగాస్టార్. అంటే ఇప్పుడు అలాంటి ఇప్పుడులో నాకు అలాంటివి ఓకే దెర్ ఇస్ నథింగ్. సో ఏ హీరోకి మనం ఏ స్టోరీ చెప్పినా అంటే లైక్ పెద్ద మన నాగార్జున గారు లాంటి పెద్ద హీరోస్ కొంచెం చేంజెస్ అనేది ఎవరికైనా చెప్తా ఉంటారు, కొంచెం ఈ సీన్ అలా చేంజ్ చేద్దాం, ఇలా చేంజ్ అలా ఏమైనా చేంజెస్ చేసినవి ఉన్నాయా నాగార్జున గారు? నాగార్జున గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఆయనతోని సెట్కి వెళ్ళకముందే అన్ని డిస్కషన్స్ అయిపోతాయి. అచ్చా. సో లుక్ కానివ్వండి, కాస్ట్యూమ్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానీ, సో ఏదన్నా డెఫినెట్లీ ఆయనకుండే ఎక్స్పీరియన్స్ని బట్టి ప్లస్ మూవీ మేకింగ్ ఈజ్ కొలాబరేటివ్ ఆర్ట్. అవును అవును సార్. ఒక పెయింటర్ సపరేట్గా ఉండే హీ డస్ అ పెయింటింగ్, ఇట్స్ అన్ ఇండివిజువల్ ఆర్ట్. అవును అవును. ఫిల్మ్ ఇస్ అ కొలాబరేటివ్. కంప్లీట్లీ కొలాబరేటివ్ కదా. ఒక రైటర్, డైరెక్టర్, యాక్టర్స్, దోస్ హూ బ్రింగ్ దిస్ థింగ్, దర్ ఇస్ అ సినిమాటోగ్రాఫర్, సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ అండ్ దే షుడ్ హ్యావ్ దర్ సే. ఓకే, అంటే జరిగాయా సార్? కాదు అదే అంటున్నాను, అవన్నీ ముందే జరిగిపోతాయి. అండ్ అవన్నీ దట్ ఈస్ ఆల్వేస్ ఏ వాట్ యు కాల్ ఇట్ గ్రేట్ క్రియేటివ్ ప్రాసెస్. సో కానీ ఆయనది సెట్ మీదకి వచ్చినా కూడా ఎక్కువ పెద్ద మాటలు ఉండవు అక్కడ. సార్ ఇది ఇలా అనుకుంటున్నాను, దిస్ ఈస్ ది స్టేజింగ్, ఓకే ఇది అన్నాను, ఓకే డన్, డూ యూ థింక్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్ దిస్ వే అంటారు. ఓకే సార్, ఒక విల్ సీ యర్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ యూ సే దట్ కి ఎస్ సార్ ఇట్ ఈస్ వర్కింగ్, లెట్స్ డూ ఇట్ దిస్ వే. లేదంటే లేదండి ఇలా అనిపిస్తుంది, అలాగే వెళ్ళిపోదాం, ఓకే అప్ టు యూ అంటారు అంతే. ఇంకా దానికి మించి ఆయనతోని ఏ కాంప్లికేషన్ ఉండదు. పర్సనాలిటీ వైజ్, లుక్ వైజ్ నాగార్జున గారిని మీరు ఏమేమి డిమాండ్ చేస్తుందా సార్? అంటే ఇన్ ద సెన్స్ మన పర్సనాలిటీలో అంటే ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ అంటూ ఏమి ఉండదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ సివిల్ ప్లస్ అండర్ కవర్ ఆపరేషన్ కాబట్టి, సో దేర్ వాజ్ నో యూనిఫామ్ థింగ్. సో బాడీ వెయిట్ ఆయనకి మనం ఫిట్నెస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఆ క్యారెక్టర్ కి మీరేమైనా సజెస్ట్ చేశారా? ఏం లేదండి, అది మనకు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ యాక్టర్ వుడ్ లైక్ టు లుక్ ది పార్ట్. సో ఆ స్కార్ కానీ బికాస్ హి హస్ బీన్ ఇన్ మెనీ మిషన్స్ ఇన్ ది పాస్ట్. అవును పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే కంప్లీట్ గా లైక్ గ్లామరస్ మూవీస్ లో ఉన్నట్టు ఉండకుండా అక్కడక్కడ స్కార్స్ ఉంటే మేము దాంట్లో మునిగిపోవచ్చు. సో అదొక స్కార్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక స్కార్ ఉంది. సో టు మేక్ ది క్యారెక్టర్ లుక్ మోర్ టఫ్ అండ్ ఆల్సో టు సే దట్ ఓకే హీ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ మిషన్స్. ఎప్పుడో తగిలింటది అది, దాట్ వీ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు. దాని తర్వాత కాస్ట్యూమ్స్ కూడా ఓకే, అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఒక ఎన్ఐఏ ఆఫీసర్ లాగా ఉంటూ ప్లస్ ఆ టఫ్నెస్ ఆ ఫేస్ లో కనిపించాలి, బాడీ లాంగ్వేజ్ దట్ సంథింగ్. ఆయన డేవిడ్ అని ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒక ట్రైనింగ్ వచ్చి ఆయన హి డిడ్ 2 సీక్వెన్సెస్ ప్రీ లాక్డౌన్. సో అక్కడ 2 to 3 సీక్వెన్సెస్ చేశారైనా అక్కడ ఒక 10 days వెపన్స్ ఎలా పట్టుకోవాలి, ఈ వార్ఫేర్ జరిగేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎలా. సో దట్స్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే సార్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు చేసేటివి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒక స్క్రిప్ట్ రెడీగా ఉంది అండ్ దెర్ ఇస్ వన్ మోర్ స్టోరీ విచ్ నౌ ఐ హావ్ టు రైట్. కానీ నిజంగా ఈ వైల్డ్ డాగ్ మూవీ చూసిన తర్వాత అఫ్ కోర్స్ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతాయి, చాలా పెరిగిపోతాయి. ఇంకా లైక్ వచ్చే మూవీలో కూడా ఇంకెలాంటి ఎలిమెంట్స్ పెడతారా అనేది నాకు మాత్రం బాగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సినిమా చూసినా ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాము, గెస్ట్ చేస్తాం రేపే నెక్స్ట్ టైం అవుతుందా. కానీ ఇలాంటి మూవీస్ ఇలా టెర్రరిస్ట్ అటాక్స్ కానీ మన ఆఫీసర్స్ వాళ్ళు చేసే కంప్లీట్గా మిషన్స్ కానీ బోర్ అనేది ఉండదు. నా యాక్చువల్లీ ఆడియన్స్ వదిలేసి నా పర్సనల్గా నేను చెప్తున్నాను సార్, బోర్ అనేది ఉండదు. లైక్ మన కంట్రీ లవ్ ఉంటుంది, కమాన్ ఇప్పుడేమవుతుంది అప్పుడేమవుతుంది అనేది బోరింగ్ మాత్రం ఉండకుండా తీసారు సార్, నేను అది చెప్పొచ్చు. నాకైతే ఆ మూవీస్, ఇలాంటి మూవీస్ నాకు అస్సలు బోర్ కొట్టవు సార్. అంటే ఎస్ అస్సలు బోర్ కొట్టవు. నాకు ఇంకా ఇలాంటి మూవీస్ తెలుగులో వస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను. చాలా ఆడియన్స్ కూడా అలానే రెస్పాండ్ అయ్యారు. మీరు ఇంకా మల్టీ స్టారర్గా తీయాలని మేము అనుకుంటున్నాము. మీరేమంటారు? మల్టీ స్టారర్? ఎస్, ఏం చూద్దామండి, అది మనకి ఏమన్నా అట్లాంటి కథ ఉండి ఉంటే అప్పుడు అప్రోచ్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్, విల్ సీ. సార్ మీరు బాలీవుడ్లో ఎంట్రీ ఎలా జరిగింది? బాలీవుడ్లో ఎంట్రీ నేను గ్రాడ్యుయేషన్ తర్వాత
పూణేలో అప్పుడే గ్రాడ్యుయేషన్లో డిసైడ్ చేసుకున్నాను దట్ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ అని. ఓకే. పూణేలో మాస్టర్స్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది 2 years మాస్ కమ్యూనికేషన్ చేశాను. సో అక్కడనే ఒక కంపెనీ అంటే మా బాంబేలో పూజా భట్ మహేష్ భట్ వాళ్ళది ఒక కంపెనీ ఉండింది, ఓకే, ప్రొడక్షన్ హౌస్ కాల్డ్ ఫిషర్ నెట్వర్క్. అక్కడ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఒక గెస్ట్ లెక్చర్ కోసం అని వచ్చాడు మా దగ్గర. సో అక్కడ రావడము, దాని తర్వాత 2 months ఇంటర్న్షిప్ చేశాను అక్కడ. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇంకా 3rd month నుంచి కంటిన్యూ అయిపోయాను. ఐ వాజ్ అన్ ఇన్ హౌస్ అసిస్టెంట్ డైరెక్టర్ and worked on 3-4 films like that. So that is how my entry happened into Bollywood. ఓకే. ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా సార్? స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి. అందరికీ ఉంటాయి. లైక్ మీరు ఎంట్రీ ఎలా అయింది? లైక్ మీ కష్టానికి తొందరగానే దొరికిందంటారా, లేకపోతే కొంచెం త్వరగానే అయిపోయిందంటారా? There have been disappointments. అంటే అలాంటివి కొత్తగా వచ్చే వాళ్ళకి నేను అసిస్ట్ చేయడము, ఆఫ్టర్ ఐ వర్క్డ్ ఆన్ ఫ్యూ ఫిల్మ్స్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్. దాని తర్వాత ఇంకా చాలు, ఇంకా నేను ఐ వాంట్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ అని అన్నప్పుడు అఫ్ కోర్స్ మై ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు నాకు, మై డాడ్ అండ్ ఎవ్రీబడి. సో దాని తర్వాత టు మేక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇట్స్ ఎ స్ట్రగుల్, ఆఫ్ కోర్స్. అవును. బికాజ్ ఎట్ టైమ్స్ ఒక ప్రాజెక్ట్ కుదరాలి అని అంటే ఎట్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్క్రిప్ట్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్. రైట్ ప్రొడ్యూసర్, right actor, finances, to dates, so everything. So that itself is a struggle first. సార్ మీకు అనిపించిందా అబ్బా ఇంకా ఇంతలా కష్టపడాలా, ఇన్ని స్ట్రగుల్సా, ఓ మై గాడ్ ఇంకా ఎప్పుడు వస్తుంది చాలు అన్నది ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? చాలు ఇక్కడ ఆపేద్దాం అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాటే క్రాస్ కాలేదు. ఎట్ టైమ్స్ దట్ వెయిట్ కిల్స్ యూ, ఇట్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్. అవును అవును, అది అందరికీ ఉంటుంది. కానీ ఇట్స్ ఓన్లీ థింగ్, ఇట్ ఈస్ ప్యూర్ ప్యాషన్ విచ్ కీప్స్ యూ గోయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సార్ ఇప్పుడు డైరెక్టర్స్ అవుదామని ప్యాషన్తో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి? కొత్తగా వచ్చే బీ ప్యాషనేట్, బికాస్ దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ కీప్ యువర్ ల్యాంప్ బర్నింగ్. అవును. లేదు అని అంటే ఎట్ టైమ్స్ ఇట్ క్యాన్ బి టెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ ఫ్రమ్ యాక్టర్స్ టు రైటర్స్ టు డైరెక్టర్స్, ప్రతి ఒక్కరికి దే విల్ బి ఎ టెస్టింగ్ టైం. ఆ టెస్టింగ్ టైం సర్వైవ్ అవ్వాలి అని అంటే ఓన్లీ వెన్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ యూ విల్ ఎంజాయ్ ఇట్. లైక్ మీ టెస్టింగ్ టైం ఎప్పటి వరకు ఉందంటే మీరు ఏం చెప్తారు? ఆ ఫస్ట్ సినిమా హిందీలో తీసాను, అది అనుకున్నంత ఆడలేదు. దాని తర్వాత 2 సినిమాలు వచ్చాయి. ఏ మూవీస్ సార్? హిందీలో నేను జాన్ డే అని ఒక మూవీ డైరెక్ట్ చేశాను. సో అది అనుకున్నంత ఆడలేదు. ఓకే. సో ఇట్ వాజ్ రాంగ్ రిలీజ్, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి చాలా. సో దాని తర్వాత 2 సినిమాలు వచ్చాయి ఆఫ్టర్ 1. సో ఒకటి నియర్లీ, కెన్ యూ నేమ్ దెమ్ సార్? లేదు, అది ఐ వాజ్ సపోజ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ దట్ పూజా భట్ అండ్ మహేష్ భట్స్ కంపెనీ, వాళ్ళదే. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. విత్ ఇన్ 3 monthsలో సినిమా చేస్తావా అన్నారు, స్టార్ట్ చేశాను. స్క్రిప్ట్ నచ్చింది, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. ఓకే. సో దాని తర్వాత మరీ ఇంకొక ప్రాజెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ సెట్, సంథింగ్ అగైన్ గోస్, ఇట్ హ్యాపెన్స్. సో దాని తర్వాత దెన్ అగైన్ సేమ్ నిరంజన్ రెడ్డి గారు ఇట్లా ఫ్రెంచ్ రీమేక్ రైట్స్ కొన్నాము. ఓకే. పివిపి గారు ప్రొడ్యూసర్, వంశీ డైరెక్టర్, యాజ్ వన్ ఆఫ్ ది రైటర్స్గా నువ్వు చేస్తావా? ఓకే, చేస్తాను. అప్పుడు ఊపిరి, మహర్షి, ఇవన్నీ. సో దెన్ వైల్డ్ డాగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక ఫ్రెండ్ లండన్లో ఉంటాడు, ఈ సెంట్ మీ ఏ మెసేజ్. ఓకే. స్క్రీన్ షాట్ చూస్తే యూకే నెట్ఫ్లిక్స్లో జాన్ డే వాజ్ పాపులర్ ఆన్ నెట్ఫ్లిక్స్, ట్రెండింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అంటే అప్పుడెప్పుడో డిసప్పాయింట్మెంట్, అగైన్ ఇట్ గేవ్ ఎ హ్యాపీ మూమెంట్ ఆఫ్టర్ 6 years. అవును, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా అన్ని డిగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. సో అది నేను చెప్పేది ఏంటంటే అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండింది, ఇప్పుడు హ్యాపీనెస్. సో దట్ మూమెంట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. యా సార్, మిమ్మల్ని అడిగితే సార్ మన టాలీవుడ్కి బాలీవుడ్కి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు, అంటే యాక్టర్స్తో కానీ యాక్టింగ్ కానీ.
అది ఏదో మిత్ అట్లా అనుకుంటారు. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే లైక్ మనం టాలీవుడ్లో ఒక్క రోజులోనే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం షూట్ చేస్తాం, ఎక్కువ షూట్ చేస్తాం, కానీ బాలీవుడ్లో అలా ఉండదు. ఒక చిన్న షార్ట్ నాకు తెలిసి మోస్ట్ డిసిప్లిన్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, when it comes to honoring the timings, the schedules and everything. అలాగే నేను బాంబేలో కూడా చేశాను. అవును, మీరు చేశారు కాబట్టి అంటే లైక్ బాలీవుడ్ లో ఒక చిన్న షాట్ తీసుకోవడానికి రోజంతా జరుగుతుంది, రోజంతా అవుతుంది. నేను సెట్స్ కి వాళ్ళు మహేష్ భట్ వాళ్ళ కంపెనీలో యాజ్ అన్ అసిస్టెంట్ గా చేసినప్పుడు వాళ్ళు హై కాన్సెప్ట్, కన్స్ట్రెయిన్డ్ బడ్జెట్, గుడ్ సాంగ్స్. ఓకే, సో చాలా ఒక బిజినెస్ మాడ్యూల్ అది ఇంత కాస్ట్లో చేయాలని ఒక్క షాట్కి ఒక్క రోజు చేసింటే మేము అసలు ఆ సినిమాలే రిలీజ్ అయ్యేవి కాదు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ముగ్గురమే అసిస్టెంట్స్ మొత్తం సినిమా చేసేవాళ్ళు. ఓకే, అండ్ వీ యూస్ టు షూట్ అ లాట్. ఓకే, సో అలా ఏం లేదు. అంటే టాక్ ఏమొచ్చిందంటే అది ఎట్లుంటది అంటే డిపెండ్స్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు ఫిల్మ్స్, ప్రాజెక్ట్స్ టు ప్రాజెక్ట్స్. అవును, అవును, దేర్ మైట్ బి సమ్ మల్టీ కరోర్ ఫిల్మ్స్ ఆర్ వాట్ ఎవర్ అవును, వేర్ దే కెన్ అఫోర్డ్ టు. హూ కాంట్ అఫోర్డ్, హౌ కెన్ దే డూ ఇట్? సో బాలీవుడ్ మాఫియా మీద మీ కామెంట్ ఏంటి? బాలీవుడ్ మాఫియా చాలా మాఫియా ఉంటుంది బాలీవుడ్ లో అక్కడ అని. అప్పట్లో ఉండేది, ఇప్పుడు చాలా మట్టుకు తగ్గిపోయింది అనుకోండి. అప్పట్లో చాలా ఉండేది. సో మాఫియా మీద కూడా ఏమైనా మూవీ తీస్తారా అప్పటి నుంచి? లేదంటే ఇప్పుడులో మాఫియా అట్లేమని, ఎందుకంటే దెర్ హస్ బీన్ ఒకటైతే దట్స్ టూ మెనీ సబ్జెక్ట్స్ విచ్ హావ్ కమ్ ఆన్ ముంబై మాఫియా. దే ఆర్ స్టిల్ కమింగ్. యా, దే ఆర్ స్టిల్ కమింగ్. సో దెర్ ఇస్ టూ మచ్. అంటే దాంట్లో unless and until you find that one interesting story, రాదు. అంటే రాదు అని అంటే యూ కాంట్ జస్ట్ సే దిస్ గ్యాంగ్స్టర్ దట్ గ్యాంగ్స్టర్ అప్పుడు వస్తేనే గానీ మనకి మనం చేయడానికి సంథింగ్ ఏదో ఒక మంచి ఇంట్రెస్టింగ్ హ్యూమన్ స్టోరీ ఏదైనా దొరికితే యూ మైట్ థింక్ అబౌట్ ఇట్. కానీ ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ ఐ హావ్ రెడ్ ఎ లాట్ ఆఫ్ బుక్స్, బట్ కొన్ని స్టోరీస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, బట్ ఆల్రెడీ రైట్స్ హావ్ బీన్ అక్వైర్డ్ అండ్ స్టఫ్. బట్ ఇఫ్ సంథింగ్ ఫ్యూచర్. సో కెన్ యూ ప్లీజ్ షేర్ మెమరబుల్ మూమెంట్ అండ్ వర్స్ట్ లైక్ చాలా ఫేస్ చేసింది ప్రాబ్లం, ఈ సీన్ తీయడానికి చాలా టైం పట్టింది, లైక్ చాలా కష్టపడ్డాం అన్న సీన్ ఏంది మూవీలో? మూవీలో మాకు 2 లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఫస్ట్ వాజ్ హిల్ టాప్ యాక్షన్ సీక్వెన్స్ వేర్ అబౌవ్ 14,000 feet. అమ్మో, చాలా మార్నింగ్స్ లాస్ట్ 2 days అయితే ఇట్ స్టార్టెడ్ స్నోయింగ్. షార్ట్ దేర్ ఫర్ 4 days. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ విండీ అక్కడ, అంటే అన్బేరబుల్. అక్కడ 4 days యాక్షన్ సీక్వెన్స్. అండ్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, బ్రిలియంట్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ గారు, నాగార్జున గారు కూడా సపోర్ట్ చేయడం మమ్మల్ని చేద్దాము అని. దాట్ 4 days వాజ్ టెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, ఎవ్రీబడి. మూవీలో అది ఏ సీన్ లో వస్తుంది సార్? సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఎంటర్ నేపాల్. అవునా? సో జనాలు మళ్ళీ చూసిన వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, అక్కడ చాలా కష్టపడ్డారంట. సో మెమరబుల్ మూమెంట్ ఏముంది ఆ 4th day తర్వాత? మెమరబుల్ మూమెంట్ ఓకే, సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. సో ఎక్కువగా మీకు ఇండస్ట్రీలో మీకు నచ్చే, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? యాజ్ మీరు ఒక డైరెక్టర్గా మీకు నచ్చే డైరెక్టర్ ఇద్దరు? నాకు అట్లా ఫేవరెట్ డైరెక్టర్ అంటూ ఏం లేదు, బట్ ఐ లైక్ ఎ లాట్ ఆఫ్ మూవీస్. కొంచెం కెన్ యూ నేమ్ దెమ్ 2, లైక్ ఎనీ 2 మూవీస్? డైరెక్టర్స్ ని మీకు చాలా ఇష్టపడే, ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్స్ ఇద్దరు. దట్ విల్ బి బయాస్, సో స్కిప్. సర్ ఇట్స్ ఎ ర్యాపిడ్ ఫైర్, అందరు చెప్తారు. మనకి ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఉంటుంది, మనకు అన్నీ ఉంటాయి. బిర్యానీ, పప్పు, తోటకూర అన్నీ ఉంటాయి. ఏదంటే అన్ని ఇష్టం, కానీ ఒక్కటి చెప్తాం. అలా మీకు? రాజమౌళి గారు అంటే బాగా ఇష్టం. ఓకే, రాజమౌళి గారు. ఐ థింక్ ఈస్ ఫెంటాస్టిక్. ఓకే, సూపర్, గ్రేట్ విజనరీ. ఇంకా చాలా అసలు అంటే చెప్పడం అంటే అది అన్ఫేర్గా ఉంటుంది, అంటే బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ. ఓకే, యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్? చాలా మంది ఉన్నట్టున్నారు సార్కి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ టాలెంటెడ్. అదే ఆలోచిస్తున్నాను. యా, ఒక్కరు మీకు ఎక్కువగా నచ్చేది? I think Anushka Shetty was very good in Bahubali. Okay. She was fantastic. So ఆ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఓకే, సో ఇప్పుడున్న యంగ్ హీరోస్లలో మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? నేను 3 పేరు చెప్తాను. నేను నో స్కిప్పింగ్. నేను 3 names చెప్తాను. లేదు సార్, లేదు. యూ హ్యావ్ టు టెల్ us. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మహేష్ బాబు గారు
అండ్ రామ్ చరణ్ గారు. సో ఈ No, ముగ్గురిట్లో I want to work with 3 of them. we would love to. మేము చూస్తున్నాం, మేము ఆల్సో వి లుకింగ్ It's a ఫార్వర్డ్ script, మీరు it's a చేస్తే. script. సో ఈ ముగ్గురిట్లలో మీరు 1 మెంబర్ని చూస్ చేసుకుంటే విచ్ వన్ మీరు ఎవరిని చూస్ చేస్తారు? It's a skip. సార్ నో స్కిప్పింగ్, ఇట్స్ ర్యాపిడ్ ఫైర్. నో 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 జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు. పిక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ర్యాపిడ్ ఫైర్, ఇట్స్ ర్యాపిడ్ ఫైర్. All 3. క్విక్ నో పిక్ వన్. All 3. మీకు బిర్యానీ ఎక్కువ ఇష్టమా లైక్ పప్పు అన్నం ఎక్కువ ఇష్టమా? Obviously biryani. బిర్యానీయా? ఓహో, నేను ఐ థాట్ పప్పు అన్నం చెప్తారేమో అనుకున్నాను నేను. ఓకే, మీరు నైట్ పర్సనా లైక్ డే టైం పర్సనా సార్? Depends on mood. ఇక్కడ డే ఫీల్ అవ్వదు, నైట్ ఫీల్ అవ్వదు సార్. ఇక్కడ పీపుల్ లేరు, యూ కెన్ సే దిస్. But I'm telling you facts. It depends. Every day is not the same, no? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ Day only because you work Day. mostly in days. ఓకే, మీకు ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి? అట్లాంటివి అట్లాంటివి ఏం లేవు. యువర్ హోమ్ మేబీ. Rosie, it all depends. ఒక At హాలిడే times you like to go to mountains, at times you like to be, you want to go to cities, at times you want to go to beaches. So అదే ఫేవరెట్ అనేది ఏమన్నా అలా ఏం లేదు. అలా ఓకే సార్, మీ లైఫ్లో ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? వైల్డ్ డాగ్. ప్లీజ్ వైల్డ్ డాగ్ కాకుండా Now you are asking me మీ to పర్సనల్ గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. పర్సనల్ కదా, దట్స్ పర్సనల్ ఓన్లీ, నో? అసలు ఒక్క మాట కూడా రివీల్ చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ ర్యాపిడ్ ఫైర్. అసలు ఇది అసలు ర్యాపిడ్ ఫైర్ లేదు సార్. మీరు అన్నీ చాలా స్మార్ట్గా ఆన్సర్ చేస్తున్నారు, చాలా న్యూట్రల్గా వెళ్ళిపోతున్నారు. ఓకే, మై పేరెంట్స్ వాచింగ్ వైల్డ్ డాగ్, దట్స్ అ మెమరబుల్ మూమెంట్. డన్. ఓకే, నెక్స్ట్ టైం నేను పట్టుకుంటాను, బాగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వస్తాను. అస్సలు వదలట్లేదు సార్ నన్ను. నాకే ఇచ్చేసిన ర్యాంకర్స్కి చాలా టఫ్ జాబ్, వెరీ టఫ్ జాబ్. ఓకే సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరు చెప్తారు? ఎవరు లేరు. ఎవరు లేరా? నోబడి. ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది. ఇప్పుడు ఒకరి పేరు చెప్పు, ఒకరి పేరు చెప్పు. అదే కావాలి నాకు. ఒక్కరిని చెప్పండి బెస్ట్ ఫ్రెండ్. లైక్ మీకు చాలా టెన్షన్స్, మూడీగా ఉన్నప్పుడు ఓకే, హూ విల్ యూ కాల్? ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు? మెనీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకరి పేరు చెప్పు, ఒకరి పేరు చెప్పుకుంటే బాధపడతారు. బాగుంటుంది సార్. there are many friends. నేమ్ 2. ఓకే, ఇద్దరు పేర్లు చెప్పండి. ఇప్పుడు నేను తప్పుడు పేర్లు, వాళ్ళు నాన్ ఎగ్జిస్టింగ్ పేర్లు చెప్తే మీరు కనుక్కోగలరా? చెప్పండి 2. వాళ్ళైతే చూస్తే ఎన్నో వాళ్ళు చూడరు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో 2 పేర్లు చెప్తాను, 3 ఫ్రెండ్స్, రామ్, రాబర్ట్, రహీమ్. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు ఎట్లా తెలుస్తుంది? చూస్తాం కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము వాళ్ళతో చేస్తాము. ఎట్లా చేస్తారు? సో అందుకని నేను ఐ కెన్ ఈజీలీ లై. ఐఎమ్ నాట్ లయింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ. సార్ ఏంటి అసలు ఎంత ఘోరంగా, అసలు ఎవ్వరు కూడా తెలియదు చెప్పేస్తారు. మీరు చాలా ఎవరిని లైక్ బాధ పెట్టాలనుకోవట్లేదు. ఎందుకు అనవసరం, బాగుండవు. ఓకే, ఫైనల్గా నాగార్జున గారు అంటేనే జనాలు రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లైక్ హీఈస్ కాల్డ్ మన్మధుడు. సో ఎలాంటి రొమాన్స్ లేదు, ఒక సాంగ్ లేదు, ఏవి లేదు. సో ఎలా ప్లాన్ చేస్తారు అసలు? ఏంటి ఆ జనాలకి మిస్ అయిన వాళ్ళకి మీరేం చెప్తారు? మిస్ అయిన వాళ్ళకి నాగార్జున గారు వచ్చారంటే ఒక్క సాంగ్ అని ఉంటుంది, ఒక్క లైక్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారా మసాలా? అది మేమంటే అది ఇప్పుడు ఆయన చేస్తున్నప్పుడు కానీ మేము అట్లా నాగార్జున గారు ఇలాంటి స్టార్ హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కూడా కాన్షియస్గా ఉంటుంది అది. కానీ ఏంటంటే ఈ సబ్జెక్టులో ఇలాంటివన్నీ పెడితే సినిమా ఇట్ విల్ లూజ్ ఇట్స్ టెంపో. సో అది కరెక్ట్ అయిపోతుంది, ఫోర్స్డ్గా ఇన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది, సినిమా వర్కౌట్ కాదు. సో ఈ సినిమాకి అలాంటివి కరెక్ట్ కాదు అన్నందుకే ఆయన డెసిషన్ తీసుకున్నారు. సార్ కూడా ఓకే అన్నారా? ఆయన సపోర్ట్ చేయబట్టే కదా ఇలా షేప్ అయింది. ఓకే, ఆయన ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలేదు, ఎప్పుడు మేము అటు వైపు కూడా ఆలోచించలేదు. ఓకే సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డే? ఆల్ డే ఐ సే సండే. అమ్మా సండే చెప్పారా? మేబీ మిగతా డేస్ ఫీల్ అవుతాయని అవి చెప్పరేమో అనుకున్నాను. మండే ట్యూస్డే అని చెప్తే ట్యూస్డే ఫీల్ అవుతుంది, వెనస్డే చెప్తే థర్స్డే ఫీల్ అవుతుంది అనుకుంటారేమో అనుకున్నాను. ఫైనల్లీ చెప్పేశారు. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు. లైక్ చాలా జోవియల్గా మాట్లాడారు, చాలా షేర్ చేసుకున్నారు, అండ్ నా కోసం కూడా చాలాసేపటి వరకు వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సార్. చివరిగా మా ఛానల్ గురించి ఏం చెప్తారో ఒక చిన్న మాట. హాయ్, దిస్ ఈజ్ ఐశ్వర్ సోల్మన్. Please subscribe Santosham channel, like and share. Thank you sir, thank you so much.